ఫస్ట్ మీరు మామూలుగా అందరికీ పవర్ పాయింట్ అంటే తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ప్రజెంటేషన్ చేసే ఉంటారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మామూలుగా ఏం చేయండి, పవర్ పాయింట్ అని టైప్ చేయండి. ఇక్కడ పవర్ పాయింట్ అని టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలా రాగానే మీకు ఇక్కడ ఇంతకుముందు ఓపెన్ చేసిన ఫైల్స్ కనిపిస్తాయి. ఇక్కడ అన్నీ కూడా టెంప్లెట్స్ ఉంటాయి. ప్రస్తుతం మనం బ్లాంక్ ప్రజెంటేషన్స్తో స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక బ్లాంక్ ప్రజెంటేషన్ వచ్చింది. ఓకే, సో మనకి ఏదైనా ప్రజెంటేషన్ డిజైన్ చేయాలి అనుకుంటే మనము ఒక బ్లాంక్ ప్రజెంటేషన్, అంటే బయట మీరు రాయాలంటే మీకు ఒక పేపర్ కావాలి కదా, అలాగే మనం ఏదైనా ప్రజెంటేషన్ డిజైన్ చేయాలనుకుంటే మనకు ఒక బ్లాంక్ పేపర్ కావాలి. బ్లాంక్ కాకుండా కానీ మనకు ఆల్రెడీ డిజైన్ చేసినవి ఉంటాయి. ఫైల్లో న్యూలో ఇక్కడ చూడండి, ఇందులో ఇవన్నీ టెంప్లెట్స్ అంటారు. ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకొని, నేను జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నాను, తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేస్తూ, ఇందులో ఉన్న టెక్స్ట్ని చేంజ్ చేస్తూ మీకు తగ్గట్టుగా ప్రజెంటేషన్ అనేది మార్చుకోవచ్చు. సో మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలంటే మెయిన్గా మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి బ్లాంక్ ప్రజెంటేషన్, ఫైల్లో న్యూ అన్నప్పుడు బ్లాంక్ ప్రజెంటేషన్ వస్తుంది. అలా కాకుండా టెంప్లెట్స్ ద్వారా, టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ డిజైన్ చేసిన టెంప్లెట్స్ ఉంటాయి, ఇంటర్నెట్లో ఉంటాయి, పవర్ పాయింట్లో ఉంటాయి. అవి తీసుకొని మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో 2 విధాలుగా మనం ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు మోర్ థీమ్స్ అని కొడితే ఇంకా వస్తాయి, చాలా టెంప్లెట్స్ వస్తాయి. వీటి గురించి మళ్ళీ మనం తర్వాత చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నేను ఇంతకుముందు చాలా సంవత్సరాలుగా ఈ పవర్ పాయింట్ అనేది టీచ్ చేస్తూ ఉన్నాను. అంటే నేను యాక్చువల్గా అంటే అకేషనల్గా ఇదివరకు అన్ని కూడా, అంటే యాక్చువల్గా నేను గ్రాఫిక్ డిజైన్ జాబ్ చేస్తున్నాను. సో నేను అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్ లాగా వెళ్ళి, గెస్ట్ స్పీకర్ లాగా వెళ్ళి టీచ్ చేసేవాడిని. సో ఆ సందర్భంలో నేను ప్రిపేర్ చేసిన టాపిక్స్ ప్లస్ గత 2 నెలలుగా మన ఫ్రీ గురుకుల్ యాప్లో టీచ్ చేసిన టాపిక్స్ ఆధారంగా నేను ఒక లిస్ట్ అనేది తయారు చేశాను. మనకి మామూలుగా మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ చూసారనుకోండి, అందులో కంటెంట్స్ ఉంటుంది కదా, అలా కంటెంట్స్ లిస్ట్ అంతా కూడా నేను తయారు చేశాను. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 65 టాపిక్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి ఇంపార్టెంట్ మనం సెలెక్ట్ చేసుకుందాం. నేను సెలెక్ట్ చేసుకోను, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటాను. సో నేను ఎవరినైనా పేరు పిలుస్తాను. ఇప్పుడు ఒకసారి చదవండి టాపిక్స్, చదివి మీ ప్రస్తుతం కరెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టాపిక్స్ చదివి మీకు ఏదైతే బాగా యూజ్ఫుల్గా ఉంటుంది అనేది నాకు చెప్పండి. ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాక నేను వేరే వారికి అవకాశం ఇస్తాను, వారు కూడా ఇంకో టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, నేను పిలుస్తాను ఎవరినైనా. తేజేష్ గారు, తేజేష్ అబ్బాయా పెద్దవారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అబ్బాయే సార్. ఓకే ఓకే, ఏం చదువుతున్నావు తేజేష్? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్, ఓకే ఓకే, గుడ్ గుడ్. ఓకే, సో నీకు ప్రజెంటేషన్స్ స్కూల్లో సబ్మిట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది, క్లాస్లో జాయిన్ అయ్యావు, వెరీ గుడ్. ఓకే, సో ఒకసారి స్క్రీన్ మీద చూడు. వీలైతే నువ్వు కెమెరా ఆన్ చేసుకుంటే మేమందరం కూడా నేను చూస్తాం. ఓకే, సో ఓకే, సో ఇక్కడ టాపిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చదివి నీకు ఏ టాపిక్ అయితే నేర్చుకోవాలని ఉంది, ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఒకసారి చెప్పగలవా? What can do with PowerPoint? ఓకే, సో నెంబర్ 1 టాపిక్. ఓకే, సో యాక్చువల్గా పవర్ పాయింట్లో, ఓకే నేను ఓకే, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ టాపిక్. ఓకే, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేశాక దీన్ని డేట్ టైప్ చేసేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను నెక్స్ట్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో మంచి టాపిక్, ఇంట్రడక్టరీ టాపిక్. ఓకే, సో ఇది వరకు మనము ఒక 4-5 ఇయర్స్ క్రితం కనుక చూసినట్లయితే పవర్ పాయింట్లో ఓన్లీ ప్రజెంటేషన్స్ మాత్రమే డిజైన్ చేసేవారు. ప్రజెంటేషన్స్ అంటే మీరు క్లాస్ రూమ్లో కానీ ఏదైనా ఒక ఆడిటోరియంకి వెళ్ళినప్పుడు కానీ ఒకరు లెక్చర్ ఇస్తారు, వాళ్ళు పెద్ద స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఓపెన్ చేసి దానిలో పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంతవరకు మాత్రమే పవర్ పాయింట్ ఉపయోగపడేది, ఎప్పుడు 4-5 ఇయర్స్ క్రితం వరకు. ఈ 4-5 ఇయర్స్ అంటే ఈ మధ్య ఏమైందంటే మనకి గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి కదా, ఫోటోషాప్, ఇంకా కోరెల్ డ్రా, ఇలస్ట్రేటర్, ఈ సాఫ్ట్వేర్లో కనిపించే ఎఫెక్ట్స్ అవన్నీ కూడా మనకి పవర్ పాయింట్లో తెచ్చుకోవచ్చు. పవర్ పాయింట్లో ఆ సాఫ్ట్వేర్లో ఏవైతే డిజైన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే బిజినెస్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, ఏదైనా
ఆ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసేవన్నీ కూడా మనం ఇప్పుడు పవర్ పాయింట్లో చేసుకోవచ్చు. అన్ని టూల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో నేను ఇక్కడ ఒక అంటే ఈ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది లిస్ట్ ఆఫ్ టాపిక్స్ మనం డిస్కస్ చేయడానికి రెఫరెన్స్గా పనికొచ్చేది. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక ఫుల్ పీడిఎఫ్ బుక్ పంపిస్తాను. అందులో మీకు ప్రతిదీ ఈ టాపిక్ గురించి అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అందులో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసుకొని చదువుకోవచ్చు. సో ఒకసారి నేను మీకు ఆ బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇది నేను అంటే యాక్చువల్గా నేను రాయలేదు, ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. నేనంతా కూడా ఒక దగ్గర కంపైల్ చేసి పెట్టాను మీకు. మీరు ఒకవేళ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు నోట్స్ రాసుకోవడం మిస్ అయితే కనీసం ఈ నోట్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ నోట్స్ చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో వాట్ కెన్ వీ డూ విత్ పవర్ పాయింట్, ఇది నేను ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మొదటి నుంచి అంటే బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకొని లేదంటే టెంప్లెట్ తీసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్, ఇమేజెస్, ఆ డ్రాయింగ్స్, ఇలస్ట్రేషన్స్ అంటే డ్రాయింగ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియోస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్నిసార్లు మనకి వాట్సాప్లో అలా ఫోటో స్లైడ్ షోస్ వస్తాయి కదా, అవి కూడా డిజైన్ చేసుకోవచ్చు. స్లైడ్ షోస్ ప్లస్ ఆల్బమ్స్. ఇంకా ప్రొఫెషనల్ డిజైన్ అంటే ఇది ఏంటి, యాక్చువల్గా పవర్ పాయింట్ డిజైనర్ అని ఒక టూల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఏంటంటే మీరు ఒక కొంచెం టెక్స్ట్ ప్లస్ కొన్ని ఫోటోలు పెట్టినట్లయితే అదే మీకు ఆటోమేటిక్గా డిజైన్ చేసి చూపిస్తుంది. సో అది కూడా, ఆ డిజైన్స్ కూడా మీరు ప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి మళ్ళీ చూద్దాం. అంటే ఇక్కడ ఏమేమి చేయొచ్చు అనేది డిస్కస్ చేస్తున్నాం. ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ ఇవి యాడ్ చేస్తూ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ స్లైడ్స్ తయారు చేయొచ్చు. ఇంకా వీటిని మనము వన్ డ్రైవ్ అని ఒక క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది, అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ డ్రైవ్. మామూలుగా లోకల్ డ్రైవ్ అంటే మీ కంప్యూటర్లో సి డ్రైవ్, డి డ్రైవ్ అన్నీ ఉంటాయి కదా, అలా కాకుండా వన్ డ్రైవ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్లౌడ్ డ్రైవ్. అందులో కనుక మీరు ప్రజెంటేషన్ సేవ్ చేసినట్లయితే మీరు ఈరోజు వన్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నారు, రేపు స్కూల్కి కానీ ఆఫీస్ కానీ వెళ్ళారు, అక్కడ మీ అకౌంట్తో లాగిన్ అయిపోతే అదే ఫైల్తో మీరు వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి మీకు ఆఫీస్లో, మీకు ఇంట్లో. అంటే ఈ రోజుల్లో అది కామన్ కదా. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ప్రతిసారి ఆ ఫైల్ను పెన్ డ్రైవ్లోనో లేకుంటే హార్డ్ డిస్క్లోనో ఈమెయిల్ ద్వారానో వాట్సాప్ ద్వారానో క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ సేవ్ చేస్తే అయినా వాడుకోవచ్చు. లేదంటే మీరు ప్లస్ మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒకటేసారి ఒకటే ఫైల్తో వర్క్ చేసుకోవచ్చు. ఈ వన్ డ్రైవ్లో టైప్ చేస్తే మీరు టైప్ చేసేది తను చూడొచ్చు, తను మోడిఫై చేసేది మీరు చూడొచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంటుంది. సో దీని గురించి మనం ప్రాక్టికల్గా తర్వాత చూద్దాం. ఇది కూడా అదే నేను చెప్పింది. సో ప్రమోషనల్ మెటీరియల్ అంటే పోస్టర్స్, ఫ్లయర్స్, బ్రోచర్స్, బుక్లెట్స్, విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ గురించి ఒక పోస్టర్ తయారు చేయాలి, అది తయారు చేసుకోవచ్చు. మీరు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, మీరు CV తయారు చేసుకోవచ్చు. బ్రోచర్స్, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, దానికి రిలేటెడ్ బ్రోచర్స్ తయారు చేసుకోవచ్చు, ఫ్లయర్స్ తయారు చేసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి పవర్ పాయింట్ ద్వారా. ఓకే, సో ఈ టాపిక్ అర్థమైందా? ఇందాక ఎవరు చెప్పారు? తేజేష్ నువ్వేనా? ఓకే అర్థమైంది సార్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్పాను కదా, ఇది నేను బోల్డ్ పెడితే ఏంటంటే అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ప్లస్ ఈ రోజు డేట్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఏం రాశానంటే ఓకే, ఈరోజు మీరు ఫైల్ నేమ్లో ఏప్రిల్ బ్యాచ్ అని పెట్టారు. సో మీకు అన్ని ఇవి చెప్పిన టాపిక్స్ కింద నాకు గుర్తుండిపోతాయి. నేను ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఈరోజు డేట్ ఎంత? 3rd కదా? 3rd సార్, 3rd ఏప్రిల్. 3rd అన్నాను, అదే 3rd కదా అన్నాను. ఓకే, సో ఈ టాపిక్ అయిపోయింది. క్లియర్గా ఉందని, అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు. తర్వాత నేను వేరొకరిని పిలిచి నెక్స్ట్ టాపిక్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ప్లస్ నా వెబ్ క్యామ్ ప్లస్ నా వాయిస్ మీకు కనిపించే స్క్రీన్ అంతా క్లియర్గా ఉందా? ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేసి చెప్పండి. బాగానే ఉంది సార్. ఓకే మంచిదండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి కదా, అందుకే చెక్ చేస్తున్నాను. మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చి వాయిస్ ఏమైనా సరిగా లేకుండా నాకు ఇంటిమేట్ చేయండి, నేను సెట్ చేసుకొని ట్రై చేస్తాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. ఫ్లయర్స్ అంటే ఏంటి సార్, కొంచెం చెప్పరా? ఫ్లయర్స్ అంటే నేను ఒకసారి మీకు గూగుల్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇమేజెస్ చూపిస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ గూగుల్లో
నేను ఒక గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి గ్రాఫిక్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, అంటే పోస్టర్స్, ఫ్లయర్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఒక ఫ్లయర్ అని టైప్ చేశాను అనుకో, ఏమొస్తుంది? ఫ్లయర్ అంటే మన వాడుక భాషలో చెప్పే పాంప్లెంట్ అండి. పాంప్లెంట్ అంటే తెలుసు కదా మీకు? దానికే మరొక పేరు ఫ్లయర్. సో ఇలా ఉంటుంది, మీకు తెలుసు కదా. మీరు బయటకు వెళ్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, అదే ఫ్లయర్. సో ఇలా ఇవన్నీ కూడా మనం పవర్ పాయింట్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ఫొటోస్ కానీ షేప్స్, ఇవన్నీ కూడా మనం పవర్ పాయింట్లో డిజైన్ చేసుకోవచ్చు. రాబోయే క్లాసెస్లో మనం నేర్చుకుందాం. ఇలా ఈ షేప్స్, కర్వ్ షేప్స్, ఇవి కూడా డ్రా చేసుకోవచ్చు మనం పవర్ పాయింట్లో. ఇవన్నీ కూడా ఫ్లయర్కి ఎగ్జాంపుల్. అర్థమైందా అండి? అంటే సింగిల్ షీట్ ఉంటుంది, బ్యాక్ టు బ్యాక్ ప్రింట్ ఉంటుంది, అది ఫ్లయర్. బ్రోచర్ అంటే మల్టిపుల్, అంటే బ్రోచర్ అంటే మీకు తెలుసు కదా, మల్టిపుల్ పేజెస్ ఉంటాయి, ఫోల్డింగ్స్ ఉంటాయి, అది బ్రోచర్. పోస్టర్ అంటే చేతిలో పట్టుకునేది కాకుండా పెద్దగా ఉంటుంది, వాల్ పోస్ట్ ఉంటుంది, అది మీకు తెలుసు కదా పోస్టర్. అది వాటికి డిఫరెన్స్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ బేసిక్ అంటే పవర్ పాయింట్లో మనం ఏమేమి చేయొచ్చు అనే టాపిక్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. సార్ చెప్పండి సార్, నా టాపిక్ వచ్చి క్రియేట్ ప్రెజెంటేషన్. ఓకే వెళ్దాం, ఆ టాపిక్ వెళ్దాం. ఎవరు చెప్తున్నారు? ఒకసారి కెమెరా ఆన్లో పెట్టుకోండి. ఎవరు? మీ పేరు చెప్పండి. సార్, సిద్ధార్థన్ సార్. ఓకే, సిద్ధార్థన్ బాలాజీ. ఓకే, వెరీ నైస్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? సార్ 8th. ఓకే గుడ్. ఓకే, సో యాక్చువల్గా మనము ఏజ్ గ్రూప్ 15th నుంచి పెట్టాము. కొంచెం చిన్నపిల్లలు కూడా జాయిన్ అయ్యారు, వెరీ హ్యాపీ. ఓకే, సో చూద్దాం, ఆ టాపిక్ కూడా చూద్దాం. ఓకే, ఏ టాపిక్ అన్నా? క్రియేట్ ఎ ప్రజెంటేషన్. ఓకే, సో క్రియేట్ ఎ ప్రజెంటేషన్ అంటే ఆల్రెడీ నేను ఒక బ్రీఫ్ ఇచ్చాను, ఒక్కసారి మళ్ళీ చెప్తాను. బేసిక్స్ చెప్తాను ఎలా స్టార్ట్ చేయాలనేది. తర్వాత మనకి ఎలా అప్డేట్ చేయాలి, ఎలా ఫార్మాట్ చేయాలి, అవన్నీ కూడా డిఫరెంట్ టూల్స్ వాడినప్పుడు మనకి వస్తుంది. ఓకే, సో ఒకసారి నేను పవర్ పాయింట్లోకి వెళ్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా పవర్ పాయింట్ క్లిక్ చేయగానే మీరు చూడండి, నేను మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 365 అనే వెర్షన్ వాడుతున్నాను. ఈ వెర్షన్ ఏంటంటే అప్ టు డేట్, మైక్రోసాఫ్ట్ వాళ్ళ లేటెస్ట్ వెర్షన్. మీరు కనుక ఓల్డ్ వెర్షన్ వాడుతున్నట్లయితే మీకు కొద్దిగా ఈ అపియరెన్స్ అనేది డిఫరెంట్గా కనిపించవచ్చు. సో ఏం పర్వాలేదు, మామూలుగా ఫైల్లోకి వెళ్ళండి, న్యూ అని తీసుకోండి. ఇది ఏ వెర్షన్లో అయినా కూడా దాదాపు ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, కొద్దిగా అపియరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. న్యూ అనండి. సో ఫస్ట్ ఏంటి, ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలంటే న్యూ అనండి. ఓకే, ఒక బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకోండి. ఓకే, సో మనం ఇప్పుడు ఒక బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకున్నాం. ఇందులో మనకి ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ ప్లేస్ హోల్డర్. అంటే టెక్స్ట్లో మళ్ళీ దీన్ని ఏమంటారు? టైటిల్ ప్లేస్ హోల్డర్. ఇప్పుడు ఇక్కడ ఒక టైటిల్ తయారు చేసుకోవచ్చు మనం. సరే, ఇప్పుడు మనం ఒక టైటిల్ తయారు చేద్దాం, క్రియేటింగ్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇది మన టైటిల్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం టైప్ చేయొచ్చు? ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ పేరు టైప్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా సబ్ టైటిల్ ఉంటే అది టైప్ చేసుకోవచ్చు. ప్రజెంటెడ్ బై నా పేరు టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకా మీరు కనుక ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ మీరు కావాలంటే మీరు టైప్ చేసుకోవచ్చు. అదేంటంటే ఒక మార్కెటింగ్ లాగా యూజ్ అవుతుంది, అంటే మీరు బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే. లేదంటే ఈవెన్ ఫర్ అకాడమిక్ పర్పస్ కూడా ఈమెయిల్ అనేది ఇస్తే ఏంటంటే కొంచెం ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మిమ్మల్ని తర్వాత కాంటాక్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడైతే నా వాట్సాప్ నెంబర్ టైప్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఎవరైనా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయాలంటే ఈ నెంబర్ నోట్ చేసుకొని కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చాట్ బాక్స్లో పెట్టాను. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే నేమ్ కొద్దిగా బోల్డ్ చేసుకోవచ్చు, మిగతాది బోల్డ్ అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇలా మనం టైప్ చేసుకున్నాము. ఇది చాలా సింపుల్గా ఉంది, ఇక్కడ మనకి డిజైన్ అనేది ఏమి కనబడట్లేదు. సింపుల్గా ఒకటి డిజైన్ అనేది మనం యాడ్ చేద్దాం. ఈ ఐడియాస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మంచి ప్రజెంటేషన్ చూసారనుకోండి, ఇది ఇలా పెట్టుకుందాం. ఫైల్లోకి వెళ్ళి ఒకసారి న్యూ అంటున్నాను నేను. ఓకే, ఇదేంటి? ఒక టెంప్లెట్. ఇది నేను ఐడియాస్ జనరేషన్ కోసం, అంటే నాకు అంటే ఏదైనా ఒక డిజైన్ కానీ ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రజెంటేషన్ చూస్తే నాకు మంచి ఐడియాస్ వస్తాయి అనిపిస్తే
శాంపిల్స్ మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేశాను. ఇదేంటి, ఇది మన ప్రజెంటేషన్ కాదు, ఇది ఒక టెంప్లెట్ మాత్రమే, వేరే వాళ్ళు ఎవరో డిజైన్ చేసుకున్నారు. కావాలంటే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా, ఇక్కడ మనం చేంజెస్ చేసుకుంటే ఇది మనదైపోతుంది. తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అంటే ఇది ఒక వేరే ఫైల్గా క్రియేట్ అవుతుంది. ఆ ప్రజెంటేషన్లో మనం కంటిన్యూగా వర్క్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఒక బ్లాంక్ ప్రజెంటేషన్ మనం తీసుకున్నాము. ఓకే, ఇక్కడ నేను ఇంతకుముందు ప్రజెంటేషన్కి వెళ్తున్నాను, ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, దీనికి తేడా ఏంటంటే దీనికి మొదట ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. సో మనం కూడా ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. సేమ్ కలర్ కాదు, మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. ఓకే, దానికోసం నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి అంటే ఏం చేయాలంటే దానికి రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మామూలుగా ఒక ఇన్సెట్లోకి వెళ్ళి ఇక్కడ షేప్ తీసుకోండి, షేప్ తీసుకొని ఇలా డ్రా చేయండి, ఇలా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు చూడండి, నేను ఒక షేప్ డ్రా చేశాను. ఓకే, ఎవరైనా చెప్పండి, నేను ఇప్పుడు టైప్ చేసింది నాకు కనబడట్లేదు, ఎందుకు కనబడట్లేదు? బాక్స్ డ్రా చేశాక ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. సార్ కలర్తో వచ్చి కవర్ చేశారా, అందుకనే మ్యాటర్ బ్యాక్గ్రౌండ్ వెనకాలకు ఉండిపోయింది. అదే కరెక్ట్ రీజన్. సో మనం ఏం చేయాలి, ఈ బాక్స్ని వెనుకకు పంపించాలి, అప్పుడు మనం టైప్ చేసింది మనకు కనిపిస్తుంది. సో అది ఎలా చేయాలి, మీరు ఒక బాక్స్ గీశారు కదా, గీసినప్పుడు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. సెలెక్ట్ చేసి పెట్టుకున్నాక ఇక్కడ షేప్ ఫార్మాట్ అని కొత్తగా మనకు ఒక ట్యాబ్ వచ్చింది. నేను ఇక్కడ బయట క్లిక్ చేసినప్పుడు నాకు ఆ ట్యాబ్ రావట్లేదు, ఇవన్నీ కూడా ట్యాబ్స్ అంటారు. ఓకే, ఇది క్లిక్ చేశాను, క్లిక్ చేశాక నాకు కొత్తగా షేప్ ఫార్మాట్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ షేప్ ఫార్మాట్లో మీరు కొద్దిగా రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అని ఉంది. దీన్ని కాకుండా మీరు ఏం చేస్తారంటే పక్కన చిన్న డౌన్ యారో ఉంది, అది క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనండి. అది బ్యాక్ వెళ్ళింది కాబట్టి మనకు అక్కడ ఉన్న టెక్స్ట్ అనేది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్ ఉంది. మనకి ఈ టెంప్లెట్లో చూసినట్లయితే ఇది సాలిడ్ కలరా చెప్పండి, ఇది సాలిడ్ కలరా? కాదు, ఇది గ్రేడియంట్ అంటే మిక్స్డ్ కలర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ డార్క్ కలర్ ఉంది. మనం కూడా అలాంటివి తీసుకుందాం. అలాంటివి తీసుకోవాలంటే ఏం చేయాలంటే మళ్ళీ నేను బ్యాక్ ప్రజెంటేషన్కి వెళ్తున్నాను, దీన్ని రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను స్టెప్స్ చెప్తున్నాను కదా, మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు, మీరు ఏం చేయాలి, మీ నోట్బుక్లో మీరు రాసుకోవాలి, డ్రా ఎ షేప్ అలా రాసుకోవాలి. తర్వాత నేను ఏమేమి చేస్తున్నానో అవన్నీ కూడా మీరు ఒక స్టెప్ బై స్టెప్ రాసుకోండి. చెప్పండి. I have a doubt, sir. How did you fill the color, sir? Blue color? Okay. I will repeat again. Okay. So నేను మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. I will draw and tell you. Insert, go to Insert tab. Okay. Go to Shapes. Draw. Take this rectangle. Okay. Then draw a shape like this. Okay. Actually, I did not fill anything. It is there already. Okay. ఆల్రెడీ ఫిల్ చేసింది, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని కలర్ చేంజ్ చేయాలనుకున్నాం. చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేయాలి. ఇక్కడ వేరే కలర్ పెట్టి చూద్దాం, పర్పుల్. ఓకే, మళ్ళీ నేను సెండ్ టు బ్యాక్ అంటాను. సో ఇక్కడ ఉంటుంది మనకి ఆప్షన్ షేప్ ఫిల్లో. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే సాలిడ్ కలర్ కాకుండా గ్రేడియంట్ అంటే కొంచెం మిక్స్డ్ కలర్ ఉండాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. నాకు రైట్ క్లిక్ చేసేసి ఒకసారి ఫార్మాట్ షేప్ అని క్లిక్ చేయండి. మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఈ షేప్ను రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ షేప్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు రైట్ సైడ్ కొత్తగా వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకి షేప్ ఆప్షన్స్లో ఇక్కడ ఫిల్ అని ఉంటుంది. ఇప్పుడు సాలిడ్ ఫిల్ సెలెక్ట్ ఉంది. సాలిడ్ ఫిల్లో బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ కాకుంటే మనం వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇది ఓకే, ఇలా వచ్చింది, కానీ ఈ కలర్ అంత బాగాలేదు. సో బ్లూ సైడ్ వెళ్ళిపోదాం. ఓకే, సో ఇలా వచ్చింది కదా. మనకి మిక్స్డ్ కలర్స్ అంటే 4-5 కలర్స్ 2-3 కలర్స్ మిక్స్డ్ రావాలంటే కింద గ్రేడియంట్ ఫిల్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి.
ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కొంచెం డార్క్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది. మీకు డిఫరెంట్ గ్రేడియంట్స్ కావాలంటే ప్రీసెట్ గ్రేడియంట్స్ అని ఉంటాయి ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒకటి కొత్తగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ డార్క్ ఉంది. సో అలా ఒకటి గ్రేడియంట్ లాగా వచ్చింది. అయితే ఈ వైట్ ఏరియా అనేది డిఫరెంట్ ప్లేస్లో రావాలి అనుకుంటే మనకి ఇక్కడ ఇది ప్రీసెట్ గ్రేడియంట్స్. ఇక్కడ చూడండి టైప్ ఉంది. రేడియల్ అంటే ఏంటంటే మనకి ఇలా కనిపిస్తుంది. రేడియల్ కాకుండా లీనియర్ పెట్టుకుంటే ఎలా కనిపిస్తుందో చూడండి, ఇలా కనిపిస్తుంది. లీనియర్ అంటే ఏంటంటే అంటే ఈ యాంగిల్లో ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్కి వెళ్తుంది. రేడియల్ అంటే సెంటర్ నుంచి వస్తుంది. సెంటర్ అంటే సెంటర్ నుంచి అని కాదు, మనకి ఆ ఒక పాయింట్ నుంచి మధ్యలో నుంచి వస్తుంది అన్నట్టు రేడియల్ అంటే. మీరు ఇది చేంజ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. రెక్టాంగులర్ అంటే ఇలా ఉంటుంది, ఓకే. పాత్ అంటే ఇలా ఉంటుంది, ఓకే. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు చేంజ్ చేసి చూడండి. మనకి లీనియర్ బాగుంటుంది అనుకుంటున్నాను, సో లీనియర్ పెట్టాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది 45 degrees యాంగిల్ అంటే ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. నేను ఈ యాంగిల్ 90 degrees పెట్టాను అనుకోండి, ఏమవుతుంది చూడండి, ఇలా వచ్చింది. 180 degrees పెడితే అంటే దాని యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ ఇట్లా హారిజాంటల్గా వచ్చింది. సో మీరు ఇలా యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి డైరెక్షన్, యాక్చువల్లీ డైరెక్షన్ యాంగిల్ ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగా పనిచేస్తుంది. కాకపోతే డైరెక్షన్లో మీరు చూసుకోవచ్చు ఆ యాంగిల్ ఎలా ఉండాలనేది చూసుకొని క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెడుతున్నాను, మళ్ళీ నాకు యాంగిల్ చేంజ్ అయింది. సో ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేస్తే మీకు యాంగిల్ కూడా చేంజ్ అవుతుంది. యాంగిల్ అంటే ఏంటంటే మీకు ఇష్టమైనట్టుగా నెంబర్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్షన్ ఏంటంటే మీరు చూసుకొని ప్రివ్యూ చూసుకొని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు యాంగిల్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందండి. నెక్స్ట్ మనకి గ్రేడియంట్ స్టాప్స్. మీకు ఈ కలర్స్ నచ్చలేదు అనుకోండి, వేరే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. గ్రేడియంట్ స్టాప్స్లో మనకి ఇక్కడ వైట్ ఉంది. ఈ వైట్ ఏరియా మనకి స్క్రీన్ మీద ఎక్కడ కనిపిస్తుంది, ఈ ఏరియాలో కనిపిస్తుంది, ఓకే. ఇక్కడ సెంటర్లో ఒక స్టాప్ ఉంది, ఇది మనకి సెంటర్ పార్ట్. ఎక్స్ట్రీమ్ రైట్ ఇక్కడ స్టాప్ ఉంది కదా, ఇది ఈ కార్నర్ అనుకోండి, ఓకే. అంతే అది, ఓకే. దాని తర్వాత చూడండి, మీరు ఏదైనా ఒక కలర్ చేంజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ కార్నర్లో వైట్ బదులు ఎల్లో కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కలర్ పెట్టుకోండి. నేను ప్రస్తుతం ఇది కలర్ పెడతాను. సో ఈ కలర్ పెట్టాక నాకు ఇలా వచ్చింది, ఓకే. సెంటర్లో మీరు కొంచెం ఆరెంజ్ మిక్స్ కానీ అలా తీసుకోవచ్చు. చూద్దాం, ఆరెంజ్ తీసుకుందాం, ఓకే. సో ఇక్కడ మళ్ళీ అదే ఎల్లో షేడ్లో పెట్టుకుంటాను నేను. సో ఇలా వచ్చింది మనకి. అంటే ఇక్కడ కొద్దిగా మనకి ఇంకా డార్క్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇది క్లిక్ చేసుకొని డార్కర్ వెర్షన్ పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇలా, ఓకే. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు నచ్చిన కలర్స్ మీరు పెట్టుకోవచ్చు. ఏ కలర్స్ అయితే బాగా కనిపిస్తాయో ఆ కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టెక్స్ట్ కలర్ కూడా చూద్దాం. టెక్స్ట్ కలర్ కొంచెం రెడ్ కానీ బ్లాక్, ఓకే. దీని మీద బ్లాక్ బాగానే ఉంటుంది, లేదా డార్క్ బ్లూ కూడా పెట్టుకోవచ్చు. ఇది కాదు, యాక్చువల్గా ఇది టెక్స్ట్ బాక్స్ చేంజ్ అవుతుంది. టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, లేదంటే షేప్ ఫార్మాట్లో కూడా ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఫిల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవి షేప్ ఫిల్ అంటే నేను ఇందాక బాక్స్ గీసాను కదా, ఆ బాక్స్ రిలేటెడ్. ఇక్కడ ఉన్నవి టైప్ చేసిన అక్షరాలు టెక్స్ట్ రిలేటెడ్. సో టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలి, టెక్స్ట్ ఫిల్. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి మనకి, మీరు ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ టూల్స్ వస్తాయి. నేను షేప్ సెలెక్ట్ చేసుకుంటే షేప్ రిలేటెడ్ వచ్చాయి. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టెక్స్ట్ బాక్స్ రిలేటెడ్, అంటే రెండు ఆల్మోస్ట్ సేమే, కాకపోతే మనకి ఇక్కడ రిపీటెడ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో డార్క్ రెడ్ పెడతాను, బ్రౌన్ కలర్ పెడతాను, బ్రౌన్ బాగాలేదు, ఓకే. ఇది పెట్టేస్తాను. బోల్డ్ చేయాలి అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. బోల్డ్ అంటే థిక్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకోండి, మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ పెట్టేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్ ఆల్రెడీ బోల్డ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి,
అప్పుడు మీరు అవసరం అనుకుంటే ఈ బోల్డ్ తీసేయండి, తీసేస్తే బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇది కూడా మనం సేమ్ కలర్ పెట్టుకుందాం, లేకుంటే బ్లాక్. ఓకే, అలా పెట్టేద్దాం. సో యాక్చువల్గా ఈ కలర్ నాకు డార్క్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోయి ఈ బ్లూ తీసుకుంటాను. బ్లూలో నేను ఏం చేస్తానంటే ఈ కార్నర్స్లో డార్క్ కలర్ పెట్టుకుంటాను. చూడండి, ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని డార్క్ కలర్, ఇది డార్క్ కలర్ బ్లూ పెట్టాను. కనిపిస్తుందా? తేడా తెలియట్లేదు. సరే, ఇక్కడ కూడా చేంజ్ చేస్తాను. ఇది యాక్చువల్గా రేడియల్లో ఉంది, లీనియర్లో పెడితే మనకి బాగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ డార్క్ వచ్చేసింది. ఈ కార్నర్లో కూడా నేను డార్క్ కలర్ పెట్టుకుంటాను. ఓకే, ఇలా వచ్చింది. చూడండి, మనం ఎప్పుడైనా కూడా డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ వాడినప్పుడు టెక్స్ట్ లైట్ కలర్లో ఉండాలి, అప్పుడే బాగా కనిపిస్తుంది. సో దీనికి టెక్స్ట్ కలర్ మనం వైట్ కానీ ఏదైనా బ్రైట్ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కాదు, టెక్స్ట్లో షేప్ ఫార్మాట్లో టెక్స్ట్ ఫిల్లో ఏదైనా లైట్ కలర్ పెట్టుకోవాలి. ఓకే, సో దీనికి వైట్ కలర్ పెట్టేద్దాం, టెక్స్ట్ ఫిల్లో వైట్ కలర్. ఓకే, సో ఇలా, లేదంటే ఎల్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ప్రజెంటేషన్కి ఇది ఎల్లో పెట్టేసుకొని మిగతాది వైట్ కలర్లో పెట్టేద్దాం. వైట్ కాకుండా కానీ లైట్ కలర్, దీనికి రిలేటెడ్ కలర్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, బ్లూలో కొంచెం ఇవన్నీ కూడా డార్కర్ వెర్షన్స్, పైనకి వెళ్తున్నట్లయితే కొంచెం లైట్ కలర్ మిక్స్ అయి ఉంటుంది ఇలా. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ గ్రేడియంట్ స్టాప్స్ గురించి మీకు అర్థమైంది కదా. ఇక్కడ నేను ఇంకా ఏం చేయొచ్చు అంటే చూడండి, ఈ గ్రేడియంట్ స్టాప్స్ మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకుంటే అక్కడ కలర్ మూవ్ అవుతుంది. చూడండి, ఇలా ఇలా. ఓకే, ఇక్కడ మూవ్ అయింది. మీకు ఏదైనా ఒక గ్రేడియంట్ స్టాప్ అవసరం లేదనుకుంటే క్లిక్ చేసి ఇక్కడ ఈ బటన్ నొక్కాలి, డిలీట్ బటన్, రిమూవ్ చేస్తే అక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ అనేది రిమూవ్ అయింది. ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది డార్కే ఉంది, ఇది డార్కే ఉంది. సో మనకు అంత చూడడానికి గ్రేడియంట్ లాగా కనబడట్లేదు. సో యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, జస్ట్ క్లిక్ చేయండి అంతే. ఒక దగ్గర క్లిక్ చేస్తే కొత్త స్టాప్ అనేది యాడ్ అవుతుంది. దాన్ని కొద్దిగా మీరు లైట్ కలర్ పెట్టుకుంటే, ఇక్కడ చూడండి లైట్ కలర్ ఎలా చేయాలి, ఇక్కడ ఉంటుంది లైట్ కలర్. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు మనం. ఇలా కలర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ట్రాన్స్పరెన్సీ, బ్రైట్నెస్ వీటి గురించి మనం తర్వాత చూద్దాం, ఎందుకంటే అది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్. బేసిక్స్కి ఇవి సరిపోతుంది. కలర్ చేంజ్ చేసుకున్నాం. నేను ఇందాక చెప్పాను కదా, మీరు నేను మ్యూట్ చేస్తున్నానండి అన్ని మైక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వేదేశ్, హ్యాండ్ రైజ్ చేసావు, ఏమైనా డౌట్ ఉందా చెప్పు. ఈ రైట్ సైడ్ స్క్రీన్ ఎలా వచ్చింది? ఓకే, నేను చెప్తాను. ఇది ఒకసారి నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి యాక్చువల్గా వేదేశ్, నేను అంటే క్లాస్ అయ్యేటప్పుడు నేమ్స్, హ్యాండ్ రైజ్ అది చూడను, ఎందుకంటే నా ఫోకస్ అటు ఉండదు. నేను అంటే సడన్గా చూసాను, నాకు అనిపించింది. డైరెక్ట్గా అన్మ్యూట్ చేసి మాట్లాడేసి పర్వాలేదు. డౌట్స్ ఉన్న వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా పర్వాలేదు అన్మ్యూట్ చేసేసి మాట్లాడండి, డౌట్ అడగండి. ఎందుకంటే క్లాస్ అయిపోయే వరకు నేను చూడలేదనుకోండి, మీ డౌట్ అలానే ఉండిపోతుంది. ఓకే, సో నేను చెప్తాను. ఇది క్లోజ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ రైట్ సైడ్ ఏం లేకుంటే, మీరు ఏదైతే ఫార్మాట్ చేయాలనుకుంటున్నారో దాన్ని రైట్ క్లిక్ చేయండి, ఫార్మాట్ షేప్ అని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, సాలిడ్ ఫిల్, గ్రేడియంట్ ఫిల్, ఇవన్నీ ఉంటాయి. దీంతో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఒకసారి అంటే మనకి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే క్రియేటింగ్ ప్రజెంటేషన్ అనే దాని మీద చూస్తున్నాము. అందులో భాగంగా మనం ఒక రెక్టాంగిల్ తీసుకొని మనం ఇది చేసాము. సో ఇలా కాకుండా మీరు రెక్టాంగిల్ కాకుండా వెనకాల ఈ స్లైడ్ ఉంది కదా. ఓకే, నేను అన్ని మైక్స్ మళ్ళీ మ్యూట్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. సో ఇక్కడ వెనకాల ఒక స్లైడ్ కనిపిస్తుంది కదా, మనము ఈ షేప్ డ్రా చేసుకోకుండా డైరెక్ట్గా ఈ స్లైడ్కు కూడా కలర్ అప్లై చేసుకోవచ్చు. అదేలానో ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఏం అండూ చేశాను, నేనంటే మూవ్ చేశాను కాబట్టి Ctrl+G కొడితే నాకు అది అండూ అయిపోయింది. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ స్లైడ్ చేస్తున్నాను. డూప్లికేట్ స్లైడ్ చేస్తే ఏమవుతుంది, అదే ఇంకో కాపీ వచ్చేస్తుంది నాకు ఇక్కడ, ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్.
సో ఇందులో నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఓన్లీ స్లైడ్ ఉంది, నేను ఇక్కడ ఏం డ్రా చేయట్లేదు. ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్లో ఓకే, నేను మళ్ళీ అన్ని మైక్స్ మ్యూట్ చేశాను, బై మిస్టేక్ ఎవరో క్లిక్ చేశారు అది. ఓకే, సో ఇప్పుడు మనకి బ్లాంక్ స్లైడ్ ఉంది, దీనికి కలర్ ఏం లేదు. మీరు బాక్స్ అంటే షేప్ ఏమీ డ్రా చేయకుండా డైరెక్ట్గా ఈ స్లైడ్కి కలర్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దానికోసం మీరు డిజైన్ ట్యాబ్కి వెళ్ళండి. డిజైన్ ట్యాబ్లో ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇందాక ఫార్మాట్ షేప్లో మనకి ఏదైతే ఆప్షన్స్ వచ్చాయో అవే ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇప్పుడు సాలిడ్ ఫిల్లో ఇది వైట్ ఉంది, వైట్ వద్దు మనకి, మామూలు ఈ పర్పుల్ కానీ ఇది క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు నేను డూప్లికేట్ చేసుకుంటాను. ఓకే, సో డూప్లికేట్ చేశాను, థర్డ్ స్లైడ్ చేశాను. ఇప్పుడు ఇది స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎవరైతే క్లాస్ వింటున్నారో ఫోకస్ ఇటే పెట్టండి. మీరు మధ్యలో అది ఇది క్లిక్ చేయకూడదు. ఫోన్ అది ఇది క్లిక్ చేస్తున్నప్పుడు ఏంటంటే క్లాస్లో మనకి అది అన్మ్యూట్ అయిపోయి మీరు మాట్లాడే మాటలు వినిపిస్తాయి, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మీరు క్లాస్ మాత్రమే వినండి, వేరే యాక్టివిటీస్లో ఉండకండి. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? శ్రీదా డౌట్ ఉందా ఏమైనా? చెప్పు శ్రీదా. సార్ ఇప్పుడు కలర్ కింద ట్రాన్స్పరెన్సీ అని ఉంది, అదేంటి సార్? ఓకే, సో దాని గురించి కూడా నేను చెప్తాను. కాకపోతే అది మనకి దీనికి ఈ మనకి స్లైడ్ డిజైన్ చేయడానికి క్రియేట్ చేయడానికి అంతగా ఉపయోగపడదు, అది వేరే సందర్భంలో ఉపయోగపడుతుంది, నేను చెప్తాను అది కూడా. ఇది కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాక నేను చెప్తాను అది. ఓకేనా? స్లైడ్లో వీడియో కాల్ పెట్టచ్చా సార్? మళ్ళీ చెప్పండి, డౌట్ ఏంటి? స్లైడ్లో వీడియో కాల్ పెట్టచ్చా? పెట్టచ్చు, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీరు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి. ఇక్కడ వీడియో ఇన్సర్ట్ చేయడం అవి కూడా ఉంది, అది కూడా నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఇందాక ఒకటి అడిగారు కదా, ఇది ట్రాన్స్పరెన్సీ. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ ఇందులో సపరేట్గా లేదు కాబట్టి నేను యాడ్ చేశాను. ఇంకా మనకి వీడియో గురించి ఆల్రెడీ ఇందులో టాపిక్ ఉంది మనకి, అది వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే సార్, డూప్లికేట్ సైట్ ఎలా వచ్చిందో ఒకసారి చెప్తారా? చెప్తాను. ఓకే, మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ డిజైన్ చేస్తున్న స్లైడ్స్ యొక్క థంబ్నెయిల్స్ ఉంటాయి. దాన్ని మీకు ఏదైతే డూప్లికేట్ సైట్ కావాలనుకుంటున్నారో దాన్ని రైట్ క్లిక్ చేయండి, డూప్లికేట్ స్లైడ్ అని క్లిక్ చేయండి, మీకు కొత్త స్లైడ్ వస్తుంది విత్ సేమ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంతకుముందు స్లైడ్లో ఏది పెట్టారో అవే కాపీ అయిపోతుంది అన్నట్టు, డూప్లికేట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, నేను అవసరం లేకుంటే డిలీట్ చేసుకోవచ్చు, కీబోర్డ్ మీద డిలీట్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది అంతే. ఓకే, అలా వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మనము ఇది వెనకాల ఉన్నది షేప్ కాదు, డైరెక్ట్గా స్లైడ్కి మనం ఫిల్ చేసాం. దీనికి గ్రేడియంట్ ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్, డిజైన్లో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ మనకి గ్రేడియంట్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ బై డిఫాల్ట్ నేను ఇంతకుముందు షేప్కి అప్లై చేసిన ఎఫెక్ట్ అలా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు మనం చేసింది బై డిఫాల్ట్ అలా సెట్ అయి ఉంటుంది. చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు? ఇప్పుడు మనం లీనియర్ కాకుండా రేడియల్ ఇద్దాం. రేడియల్ ఇస్తే ఏంటంటే సెంటర్ నుంచి అలా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా డార్క్ కావాలంటే చేసుకోవచ్చు ఇది, లేదంటే మనం డిఫరెంట్ కలర్స్ ఇచ్చేద్దాం. ఈసారి పర్పుల్ పెట్టేద్దాం, ఈ కలర్ కూడా బాగుంది. ఇటు ఇంకా డార్క్ పెట్టేద్దాం. మీకు ఇంకా డార్క్ కావాలంటే చూడండి ఇక్కడైనా చేసుకోవచ్చు, లేదంటే మోర్ కలర్స్లో దీన్ని కొద్దిగా కింది కంటే ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది, ఫుల్ డార్క్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఫుల్ డార్క్ వచ్చేసింది. సో ఇది కూడా బాగుంది. సెంటర్లో మీకు కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కలర్ వేరే కలర్ ఏమైనా కావాలి అంటే ఇది కానీ. ఓకే, ఇలా పెట్టేసుకుందాం, నో ప్రాబ్లం. సో ఇలా మీరు డైరెక్ట్ స్లైడ్కి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతకుముందు ట్రాన్స్పరెన్సీ గురించి అడిగారు, సో దాని గురించి ఇప్పుడు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ కాకుండా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే నేను ఒకటి షేప్ డ్రా చేస్తున్నాను ఇలా. ఈ షేప్ నేను ఎక్కడి వరకు డ్రా చేస్తున్నానంటే ఇక్కడ చూడండి,
ఈ హెడ్డింగ్ వర్క్ మాత్రమే డ్రా చేస్తున్నాను. నాకు ఇక్కడ దీనికి ఏ కలర్ వచ్చింది, సో ఇక్కడ మనకి ఒక సాలిడ్ కలర్ అనేది ఫిల్ అయింది. గ్రేడియంట్ ఫిల్ చేస్తాను. గ్రేడియంట్ ఫిల్ చేస్తే ఇంతకుముందు నేనైతే ఏ గ్రేడియంట్స్ అయితే అప్లై చేశానో ఆ గ్రేడియంట్స్ ఇక్కడ వస్తున్నాయి. రేడియల్ కాకుండా లీనియర్ పెట్టేస్తాను. లీనియర్ అంటే ఏంటంటే ఇట్లా యాంగిల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ మనకి ఒక టైటిల్ ఉంది కదా, టైటిల్ అనేది కనబడట్లేదు. ఆ టైటిల్ని ముందుకు తీసుకురావాలి. అందుకోసం నేను ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా వెనుకకు పంపిస్తే సరిపోతుంది. వెనుకకు ఎలా పంపించాలి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మనకి షేప్ ఫార్మాట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ టు బ్యాక్. సెండ్ టు బ్యాక్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రీమ్ బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ ఇది కనబడదు. అంటే దీని బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది కనబడదు. సెండ్ బ్యాక్వర్డ్ అంటే 1 స్టెప్ బ్యాక్ వెళ్తుంది అంతే. సో మనకు అదే కావాలి, సెండ్ బ్యాక్వర్డ్. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే 1 స్టెప్ బ్యాక్ అంటే దీని బ్యాక్ వెళ్ళింది కావచ్చు, అందుకే కనబడట్లేదు. మళ్ళీ ఒకసారి సెండ్ బ్యాక్వర్డ్ అన్న, ఇప్పుడు వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది కదా. ఇక్కడ మనకి ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంటే ఇంత డార్క్ కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఏదైనా ఒక గ్రేడియంట్ని, అంటే ఇది సెలెక్ట్ చేసుకొని కొద్దిగా లైట్ కలర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. చూడండి, సీ త్రూ అంటే ట్రాన్స్పరెంట్, ప్లాస్టిక్ లాగా అయిపోయింది. ఇప్పుడు 100%. ఇక్కడ చూడండి, నేను పర్పుల్ ఉన్న ఏరియాలో ఈ స్టాప్ క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెన్సీ పెంచాను. పెంచుతుంటే ఇక్కడ ఈ ఏరియాలో అబ్జర్వ్ చేయండి, ఏమవుతుంది, ఆ ట్రాన్స్పరెంట్గా బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏది ఉందో అది కనిపిస్తుంది. సో ఇలా, ఓకే. సో ఇది దీని యొక్క యూసేజ్. ఓకే, సో దీన్ని మనము ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇంకొక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను, అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే, అంటే మీకు ఇక్కడ ఏ స్టాప్ దగ్గర ట్రాన్స్పరెంటీ పెంచితే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పెరుగుతుంది ఇప్పుడు, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి డిఫరెంట్ ఎగ్జాంపుల్తో అయితే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఏం చేస్తానంటే డూప్లికేట్ స్లైడ్ తీసుకున్నాను. ఇక్కడ దీనికి బదులుగా నేను ఒక ఫోటో ఇన్సర్ట్ చేస్తాను. నాకు ఫోటో అంటే ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి పిక్చర్స్లో స్టాక్ ఇమేజెస్, మీరు కనుక ఓల్డ్ వెర్షన్ వాడుతున్నట్లయితే మీకు ఇలా ఉండకపోవచ్చు. మీరు మామూలుగా గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని దిస్ డివైస్ అనేసి అందులో నుంచి మీరు పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అవుతుంది. ప్రస్తుతం నేను స్టాక్ ఇమేజెస్ అంటే ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉంటాయి. ఓకే, లోడ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే, నేను నా సిస్టమ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాను. ఒకటి పిక్చర్ దిస్ పీసీ. సో ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది అనుకోండి, ఇన్సర్ట్ కొట్టేస్తే మనకు ఆ పిక్చర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇలా వచ్చింది కదా, దీన్ని నేను ఇలా సైజ్ పెంచుకుంటున్నాను. సైజ్ పెంచుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ సెండ్ చేస్తాను, సెండ్ టు బ్యాక్ అంటున్నాను. సో ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ నేమ్ ఇవన్నీ కూడా సరిగా కనబడట్లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ దగ్గర అస్సలు కనబడట్లేదు. అలా కనిపించాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకొక బాక్స్ తీసుకొని నేమ్ కనిపించాలి క్లియర్గా. మీకు ఇది బాక్స్ ఓవెల్ కాదు, షేప్ రెక్టాంగిల్ డ్రా చేస్తాను ఇలా. ఎక్కడి నుంచి, ఏ స్టెప్ నుంచి? దీని వెనకాల అది పెట్టారు కదా, రింగులు రింగులు. ఓకే, చెప్తాను. సో డిలీట్ చేశాను. నేను ఏం చేస్తున్నాను, ఇన్సెట్లోకి వెళ్తున్నాను. ఇన్సెట్లోకి వెళ్ళే ముందు మీరు మామూలుగా గూగుల్లో నుంచి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. జేపీఈజీ పిక్చర్ మామూలుగా అది మీకు తెలుసు కదా, ఇంటర్నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను ఇది. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ తర్వాత చెప్పండి, నేను అది డౌన్లోడ్ చేసి చూపిస్తాను. అందరికీ తెలుసు డౌన్లోడ్ చేయడం. ఇన్సెట్లో వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసి దాన్ని సేవ్ పిక్చర్ యాజ్ అని మీరు డి డ్రైవ్లోనో సి డ్రైవ్లోనో డెస్క్టాప్లోనో సేవ్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఇన్సెట్ అంటున్నాను. ఇన్సెట్ అంటే నాకు ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ నాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఉండకూడదు కాబట్టి సైజు పెంచుతున్నాను. ఓకే, ఇలా సైజు పెంచిన తర్వాత దీన్ని వెనుకకు పంపించాలి, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ కదా. ఇక్కడ సెండ్ టు బ్యాక్ అంటున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి నా నేమ్ సరిగా కనబడట్లేదు. సో అది కొంచెం క్లియర్గా కనబడేయాలి అంటే
కనబడాలంటే మనకి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఆ ఆప్షన్. సో ఇక్కడ ఇలా ఒక మళ్ళీ బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత దీనికి నేను వైట్ ఫిల్ ఇస్తాను. వైట్ ఫిల్ ఇక్కడి నుంచి ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ సాలిడ్ ఫిల్ ఉంది కదా, ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు వైట్ ఫిల్. ఓకే, వైట్ ప్యూర్ వైట్ ఇస్తే అంత బాగలేదు, కానీ నాకు ఈ వైట్ ఏరియాలో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలనుకుంటున్నాను, ప్లస్ నా నేమ్ క్లియర్గా కనిపించాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే, అంతకంటే ముందు ఈ నేమ్ ఉంది కదా, నేమ్ మనం ఫ్రంట్కు తేవాలి, అప్పుడే మనకు నేమ్ కనిపిస్తుంది. సో దానికోసం నేను ఇలా సెలెక్ట్ చేస్తాను, గెస్ చేసుకుంటూ అది ఎక్కడుందో. నాకు ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ అయింది. ఆ రేంజ్లోకి వెళ్ళి బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాను. ఓకే, టెక్స్ట్ నాకు ఇప్పుడు కనిపిస్తుంది. ఈ షేప్ను సెలెక్ట్ చేసుకొని సాలిడ్ ఫిల్లో కానీ గ్రేడియంట్లో కానీ, ఓకే గ్రేడియంట్ అంటే ఇలా వస్తుంది గ్రేడియంట్. ఓకే, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, ఓకే సాలిడ్ ఫిల్ ఇద్దాం. సాలిడ్ ఫిల్ అయితే బెటర్, మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వైట్ ఉంది కదా, వైట్లో ఈ ట్రాన్స్పరెన్సీ అనేది పెంచండి. పెంచితే ఏమవుతుందంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే మీకు ఒక ప్లాస్టిక్ పేపర్లో చూస్తే ఎలా కనిపిస్తుంది అలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అంటే వైట్ కొంచెం, వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం. ఈ పర్సంటేజ్ పెంచిన కొద్దీ మొత్తం ఫుల్ 0 పెట్టేస్తే అక్కడ లైక్ క్లియర్ ప్లాస్టిక్ లాగా క్లియర్ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది. 50% పెడితే 50% వైట్, 50% వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఓకే, సో అలా. సో ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్కి రావాలి.